ధర్మరాజా, నీవు సజ్జనులైనటువంటి పాండవులతో ఎలా ప్రవర్తిస్తున్నావో, ఆ పాండవులు సైతము నీతో ఆ విధంగానే కదా ప్రవర్తిస్తారు. మరి నువ్వు ఈ మాటను ఎందుకు గ్రహించలేక వారి ఎడల నీవు పక్షపాత వైఖరితో ఉంటున్నావో నాకు అవగతం కావటం లేదయ్యా అంటున్నాడు అక్కడ విదురుడు. ఒక మానవుడికి ఒక అతని శరీరంలో కలిగేటువంటి మార్పులలో జర అంటే ముసలితనం ఏదైతే ఉందో అతని అందాన్ని హరిస్తుంది. ఆశ ధైర్యాన్ని, మృత్యువు ప్రాణాన్ని, అసూయ ధర్మాన్ని, కామము లజ్జను, నీచ సేవ సత్ప్రవర్తనను, క్రోధము సంపదను, అభిమానము సర్వాన్ని చెడగొడతాయి. అందుకే చూడండి, కామ క్రోధ లోభ మోహ మద మాత్సర్యము. నాకేం తక్కువ, నేనెవరికి తక్కువ, నేనే అనేటువంటి ఈ అభిమానం ఏదైతే ఉందో అంతటి సుయోధనుణ్ణి సైతము అది నిర్వీర్యం చేసింది, శక్తిహీనుణ్ణి చేసింది. ఒక్కసారి ఈ లక్షణాలన్నీ నిశితంగా పరిశీలిస్తే, ఒక్కసారి జాగ్రత్తగా గమనిస్తే ఇవన్నీ దుర్యోధనులో కనబడుతున్నాయి కదా.